ఓం శ్రీ కల్కి అగస్తి సాయ నమో నమః. 94వ దినము. 108 దినముల ఆత్మగాయత్రి సాధన చేసే శిష్యులకు, 48 దినముల ఆత్మగాయత్రి నోమును చేయుచున్న ప్రియమైన శిష్యులకు శ్రీ ధైర్యలక్ష్మి అనుగ్రహ భాషణం. ఓం శ్రీ ధైర్యలక్ష్మియే నమో నమః. పరిపాలించే సమర్థత కలిగిన మానవులకు శ్రీ ధైర్యలక్ష్మి పరిపూర్ణమైన ఆశీస్సులు. మానవులందరూ శాసించే కుశలత ఉన్నవారే. సత్యం ఏమిటంటే ధైర్యము అనే వీరత్వం ప్రతి ఒక్క మనిషి లోపల శక్తిగా ఉండును. ఎన్ని భావనలు ఉన్నవో అన్ని విధముల శక్తులు ఒక ఆమ్లముగాను రసాయనముగాను నిలిచి ఉండును. మూలము మాత్రం పాదరసం ఒక్కటే. పాదరసం అనేది అయస్కాంత కాంతి శక్తిచే ఏర్పడుతున్నది. దాని నుండి అసంఖ్యాకమైన కాంతి శక్తులు విభజింపబడుతున్నాయి. అవే ఈ ప్రపంచంలో అనేక కదలికలకు మూల కారణంగా అగుచున్నవి. అటువంటి పాదరసము ఒక మానవ దేహము స్వీకరించే సమయంలో ఏర్పడే అనేక రసాయన ఆమ్లములు అన్ని వివిధ కదలికలకు భావనలకు కారణభూతమగుచున్నవి. ధైర్యలక్ష్మి అని పిలువబడే నేను ఈ ప్రపంచంలో ఒక శక్తి అయి అయస్కాంత కాంతి అయి నిలిచి ఎటువంటి కదలికకైనా సరే ఎదుర్కొనుటకు ధైర్యము లేక భయముతో నిలిచి ఉండే నక్షత్రములకు ఇంకను అనేక అణువులకు నా నుండి వెలువడే రసము అయిన ఆమ్లమును పంచిపెట్టుటయే నా పని. అండములో ఉండేవన్నీ పిండములో ఉండును. అంటే ధైర్యలక్ష్మి అయిన నేను కూడా మీ శిరస్సులో ఒక శక్తి అయి ఆమ్లమై రసమై కాంతి అయి ఎప్పటికీ నిలిచి ఉంటాను అని తెలుసుకోనండి. కపాలమునకు ఆనుకొని ఉన్న భాగములలో వైకుంఠ గ్రంథి యొక్క ఒక శక్తిగా కూడా నేను నిలిచి ఉంటాను. మానవులందరి దేహములలో నేను శక్తిగా నివసిస్తూ ఉంటాను. ఈ భూమిపై ఏ ప్రదేశంలో నివసిస్తున్న వారు అయినా సరే ధైర్యలక్ష్మి అయిన నేను శిరస్సులో నివసించే ఒక శక్తి. ఈ భూమిపై ఏ ప్రదేశంలో నివసిస్తున్న వారు అయినా సరే ధైర్యలక్ష్మి అయిన నేను వారి శిరస్సులలో నివసించే ఒక శక్తిని. అయితే ఎవరైతే వీరత్వము ధైర్యము కావాలని నన్ను చేరి నన్ను పిలిచి స్తుతిస్తారో అప్పుడు మాత్రమే నా ఆమ్లతత్వము వారి రక్తములో కలిసి శరీరమంతటా ప్రవహించి ధైర్యము అనే భావనను అనుగ్రహించును. నా ఆమ్ల శక్తులను వీరత్వ భావన అని పిలువవచ్చును. అంటే ఒక్కొక్క ఆమ్ల శక్తుల రూపంలో భావనలు అవన్నీ ఉంటాయి. ఒక ఆమ్లంగానో రసాయనంగానో అన్నారు కదా అమ్మ. కాబట్టి ఈ అమ్మ ధైర్యలక్ష్మి యొక్క ఆమ్ల శక్తులను వీరత్వ భావన అని పిలవచ్చు అంటున్నారు. ఈ ఆమ్ల శక్తుల పేరు ఆమె వీరత్వ భావన అని పిలుస్తున్నారు. వీరత్వము ధైర్యము కావాలని కోరుకొని ఏ దైవము నామమైనా ఉచ్చరించి పిలిచి వేడుకున్నా కూడా నా ఆమ్ల శక్తులు వెంటనే కరుగనారంభించును అన్నదే సత్యము. ఎంత కరిగిపోయి పిలిచి వేడుకొన్నను కొందరికి వారి జీవితాంతము వీరత్వము ధైర్యము ఏర్పడుటయే లేదు. దానికి కారణము వారి సంచిత కర్మల వలన ఏర్పడిన తెరలే. అతీతమైన భిన్న ఆమ్లములు ఏర్పడినప్పుడు అవి నా శక్తులనే మరుగున పడవేయును. నేను ఎందువలన ఒక దేవిగా నెలకొని ఉన్నాను అని ఆలోచించండి. ధైర్యలక్ష్మి అను ఒక స్త్రీ దేవతగా నిలిచి ఉండుటకు మూల కారణం నాలో నిలిచి ఉన్న ఉష్ణశక్తియే. నాలో స్వర్ణ శక్తులు నిండి ఉంటాయి. నేను పాదరసం నుండి బయలువెడిన శుద్ధ ఉష్ణాన్ని. పాదరసము నుండి అనేక ఉష్ణ ఆమ్లములు ఏర్పడుతూ ఉండును. వాటితో పాటుగా శుద్ధమైన ఉష్ణము కూడా ఏర్పడును. అత్యంత శుద్ధమైన ఉష్ణముగా రూపొంది అత్యంత శుద్ధ స్వర్ణ కాంతిగా ఏర్పడిన శక్తియే లక్ష్మీదేవి అని పిలువబడుతున్నది. దానిలో ఒక అంశముగా నిలిచే ఆమ్లమే ధైర్యలక్ష్మి అవుతున్నది. సత్యలోకము ప్రవేశించి కరుణ అనే ద్వారము పూర్తిగా తెరుచుకొనుటకు 108 చతుర్యుగ కాలమునకు కావలసిన అయస్కాంత శక్తులను ఏర్పరిచి పదిలపరచుటకును శ్రీచక్ర ధ్యాన సాధన చేస్తూ పూజించే ప్రియమైన మానవులకు నన్ను వారు పిలువకపోయినా శిరసులోని రక్తంతో కలిసి పనిచేస్తున్నాను. అంటే సత్యలోకం ప్రవేశించి అంటే ప్రేమ ద్వారం గుండా మనం ప్రవేశించాం కదా అది. కరుణ అనే ద్వారం తెరుచుకోవటాని కోసం 108 చతుర్యుగాల కాలానికి సరిపడా అయస్కాంత శక్తులను ఏర్పరిచి వాటిని భద్రపరిచేదానికి శ్రీచక్ర ధ్యాన సాధన చేస్తూ ఉన్నాం మనం. కాబట్టి అలాంటి ప్రియమైన మానవులు అంటే మనం
వారు పిలవకపోయినా వారి శిరస్సులోని రక్తములో కలిసి పనిచేస్తున్నాను. అంటే ఈ రోజు నుంచి ఆమె పనిచేస్తారు. అంతకుముందు మనం ఆహ్, ఆత్మలింగ పూజ చేసినప్పుడు ఆమె ఆల్రెడీ ఉన్నారు మనతోటి సంబంధంతోటి. కర్మ సంచయముల తెరలు నిలిచి ఉన్నను. నేను వాటిని తొలగించి వేసి వ్యక్తమగుతున్నాను అనే సత్యాన్ని గ్రహించాలి. అంటే ఈవెన్ దో మనలో అందరికీ కానీ, కొందరికి కానీ స్ తెరలు అని ఉన్నా కూడా, కర్మ సంచయ తెరలు ఉన్నా కూడా పైనేం చెప్పారమ్మా, కర్మ సంచయాల తెరల వల్ల నా ఆమ్ల శక్తులు కూడా మరుగుపడిపోతున్నాయి. కొంతమంది కర్మలు ఎక్కువ దట్టంగా ఉన్నందువలన అన్నారు. కానీ మనకి ఎక్సెప్షన్ ఏందంటే, మనలో కర్మ సంచయాల తెరలు నిలిచి ఉన్నా కూడా, ఆమె వాటిని తొలగించి వ్యక్తమవుతోంది ఈ రోజుటి నుంచి మనలో అనే సత్యాన్ని గ్రహించమని అమ్మ చెప్తున్నారు. ఎందుకంటే, అగస్త్య మహర్షుల వారును, కాలభైరవుడును కలిసి మీ శిరస్సులో ఉన్న అనేక సంచిత కర్మల తెరలను తీసివేసి ఉన్నారు. వాటిలోని ఒక తెర ధైర్యలక్ష్మి అనే నా ఆమ్లకాంతి శక్తిని చుట్టుకొని నిలిచి ఉన్న ఆమ్ల వ్యర్థాల వలన ఏర్పడిన ఒక మెంబ్రేన్ పొర. అంటే అది కూడా ఉన్నది మనలో. ఆ మెంబ్రేన్ పొర ఏదైతే ఉందో ఆ అమ్మ ఆమ్ల కాంతి ఏదైతే ఆమె వెలువరుస్తూ ఉంటుందో దాని చుట్టూ నిలిచి ఉన్న ఆమ్ల వ్యర్థాల పొర ఉంది ఒకటి మెంబ్రేన్ పొర. అది అది దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద స్క్రీన్ విచ్ ఈస్ రిమూవ్డ్ బై అగస్త్య మహర్షి అండ్ కాలభైరవ అని అమ్మ చెప్పారు. అందువల్ల నేను ఆత్మలింగ పూజలను చేసిన ప్రియమైన మానవుల శిరసులలో పూర్తిగా కలిసిపోయాను. ఈ సమయంలో నా ధైర్య శక్తులు అనబడు ఆమ్ల శక్తులను మీ రక్తములో కలిపివేసి వెంటనే శూన్యములలో కూడా నిలుస్తాను. 60 ఘడియల కాల వ్యవధిలో నేను పూర్తిగా కలిసిపోతాను అనియు, రేపటి రోజున గజలక్ష్మి ప్రవేశించే సమయానికి నేను ఆదిలక్ష్మితో పూర్తిగా కలిసిపోయి బిందువుకు చేరువై సంక్షేపించి నిలుస్తాను. అష్టలక్ష్మి దేవిలు సంక్షేపించి వారి శక్తులను మీ శిరస్సులో పంచిన వెంటనే బిందువులో పూర్తిగా సంక్షేపిస్తాను. అంటే వీళ్ళందరూ ఒకళ్ళ కోసం ఒకళ్ళు కాచుకొని బిందువులో ఉంటారు. ఆ తర్వాత అందరూ కలిసి ఒకేసారి ఆఖరు అమ్మ అష్టమి రోజు వచ్చే అమ్మతో పాటు అష్టమి కాదు అంటే అష్టమి అంటే కౌంటింగ్‌లో అష్టమి. ఆ రోజు 8వ రోజున అమ్మ వచ్చినప్పుడు ఆమెతో పాటు విద్యాలక్ష్మి, ఆమెతో పాటు అందరూ కలిసి వెళ్ళిపోతాము అంటున్నారు. నా యొక్క ఒక్క చుక్క ఆమ్ల రసమును కూడా మీ రక్తము తాళలేదు. అతీత ఉష్ణశక్తులైన నా ఆమ్లంలో అత్యంత సూక్ష్మ భాగమునే నేను పంచగలను. మీ శరీరము తట్టుకోనగలిగినంత భాగము మాత్రమే నా శుద్ధ ఉష్ణ ఆమ్లమైన నా స్వర్ణ శక్తులను పంచిపెడతాను. మిగిలిన శక్తులతో బిందువులో సంక్షేపణ చెంది ఆకాశమును చేరుకుంటాను. ధైర్యలక్ష్మి అయిన నేను ఒక ఉన్నతమైన ఆమ్ల శక్తి అని గ్రహించండి. నా శక్తులు మీ రక్తంలో కలిసినచో ధైర్యము అను వీరవంతమైన భావన అధికమగును. అవి భౌతిక జీవనానికి సహాయపడే ధైర్యము కాదు అనియు, ఆంతరంగిక జీవనమునకు సహాయపడగలవి అనియు తెలుసుకోవాలి. అంటే ఆధ్యాత్మిక జీవనంలో ధైర్యం చాలా కావాలి మనకు. ఎందుకంటే మనము భౌతిక సమాజంతో పోరాడేదానికి ఎందుకంటే అన్నిటికీ అబ్జెక్షన్స్ వస్తాయి మనకు. ఆహ్, పేరుకుపోయిన ఆ పాత ఆహ్, ఆచారాలు, వ్యవస్థ అవన్నిటితోటి పోరాడి మనము ఈ ఆధ్యాత్మిక జీవనంలో గెలవాలంటే మనకు చాలా చాలా ఎందుకంటే మనకు కావాల్సిన వాళ్ళందరినీ పోగొట్టుకునే పరిస్థితి అనేది మనకి ఏర్పడుతుంది. దానికి చాలా ధైర్యం కావాలి. ఎందుకంటే అక్కడ మనకు అటాచ్‌మెంట్స్ ఉంటాయి. ఆ ఆచారాల వ్యవహారాలతోటి ఉంటాయి అటాచ్‌మెంట్స్. ప్లస్ వాటిని పాటించే సమాజంతోటి, మన వాళ్ళతోటి ఉంటాయి. సో, దాన్ని పోరాడడానికి ధైర్యం కావాలి. ఆ ధైర్యం ఇస్తుందే కానీ అమ్మ, ఇంకోటి మన ఆత్మను తెలుసుకోవడానికి ఒక మెడిటేషన్‌లో కూర్చోవడానికి ఎంత ధైర్యం కావాలి మనకు అంటే అలసత్వాన్ని పోగొట్టుకోవాలి. అన్ని ఏకాగ్రతత మనసును, బుద్ధిని వాటన్నిటిని చేసుకోవాలి. వీటన్నిటికి చాలా ధైర్యం కావాలి. ధైర్యం అంటే ఊరికే అందరిని పోయి కొట్టేసొచ్చేదానికి ధైర్యం కాదు. దీనికి కోసం ఉండేదే నిజమైన ధైర్యం. దానికి చెడ్డ గుణం ఉంటే చాలు. ఎవరినైనా పోయి కసి, చెడ్డ గుణం ఉంటే ఎవరినైనా మనం వెళ్లి కొట్టేసి రావచ్చు. కానీ దీనికి నిజమైన ధైర్యం దీనికి కావాలి. ఆధ్యాత్మిక జీవనానికి. కాబట్టి నా శక్తులు మీ రక్తంలో కలిసినచో ధైర్యము అను వీరవంతమైన భావన అధికమగును. అవి భౌతిక జీవనానికి సహాయపడే ధైర్యము కాదు అనియు, ఆంతరంగిక జీవనమునకు సహాయపడగలవని తెలుసుకోవాలి.
లోపలి జీవితానికి కావలసిన ధైర్యం అన్నది ఈశ్వరునితో సంపూర్ణ కలయిక చెందుటకు, మహాజ్ఞానము పొందుటకు, ఆటంకం కలిగించే శక్తులను విచ్ఛిన్నం చేయగల శక్తి. అంటే ఆమె ఇచ్చే ధైర్యం అదే అన్నమాట. సులభంగా సంపూర్ణ జ్ఞానమును పొందగలము అని ఎవరు అనుకోకండి. అంటే ఇట్స్ నాట్ దాట్ ఈజీ అని చెప్తున్నదమ్మ. అంటే మనం అపోహపడతాం. ప్రతి మెసేజ్ రాగానే అబ్బా! ఇంకేముంది అన్నీ ఇచ్చేస్తున్నారు. వచ్చేస్తున్నాయి బుక్స్. మనం వినేస్తున్నాం. మనకొచ్చేసింది. నో. అమ్మ నో చెప్తున్నారు. మీ అహంకారము పొడి పొడిగా మెదిపివేయబడును. అప్పుడు మాత్రమే సంపూర్ణ జ్ఞానము లభించును. కావున అహంకారాన్ని విచ్ఛిన్నం చేసేందుకు కావలసిన ఒక ఆమ్లంని నేను కురిపిస్తాను. మన అహంకారం పొడి పొడిగా అయ్యే తర్వాత అమ్మ చెప్పే మాటలకే మనకు తెలిసిపోతున్నది మన సంగతి ఏంది అనేసి. కావున అహంకారాన్ని విచ్ఛిన్నం చేసేందుకు కావలసిన ఒక ఆమ్లముని నేను కురిపిస్తాను. అందుకే ధైర్యలక్ష్మి. ఆమె నేను ఆమ్ల శక్తిని అంటోంది అమ్మ. అంటే మన సంగతి మన అంతు చూసే అమ్మ అన్నమాట ఈమె. ఏదో లక్ష్మీదేవి కదా శాంతమూర్తి అని మనం అనుకుంటే పొరపాటు. సో, అమ్మ కాబట్టే ఒక దెబ్బ వేసైనా పిల్లల్ని మంచి మార్గంలో పెడుతున్నది. అది అన్నమాట. ఇతరులతో పోరాడేందుకు కావలసిన ధైర్యాన్ని నేను అనుగ్రహించబోను. మీతో మీరే పోరాడి, మీ అహంకారాన్ని విచ్ఛిన్నం చేసి, జయించే శక్తులను నేను అనుగ్రహిస్తాను. అంటే మనతో మనం పోరాడటానికి కూడా ధైర్యం కావాలి. మనం దొంగలంలాగా మనసు చెప్పే మాట వినకుండా చూసి చూడనట్టు ప్రవర్తిస్తూ ఉంటాం. లోపల నుంచి మనకు ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళకి వాళ్ళ ఆత్మలో నుంచి, మనసులోంచి ఒక గొంతుకు వినపడుతూ ఉంటుంది. ఇది తప్పు, తప్పు అని. కానీ మనం విననట్టుగా నటించి వెళ్ళిపోతూ ఉంటాం. తర్వాత అది అలవాటు పడి అక్కడ దట్టమైన పొరలు ఏర్పడిపోతాయన్నమాట. అందుకనే మీతో మీరే పోరాడి మీ అహంకారాన్ని విచ్ఛిన్నం చేసి జయించే శక్తులను నేను అనుగ్రహిస్తాను. పోరాటం అంటే మనలోనే జరుగుతుంది కాబట్టి. అద్భుతమైన ఆమ్ల శక్తులను కలిగిన నేను ఈ సమయంలో ఎంపిక చేసుకొనబడిన సత్యయుగ మానవాత్మలకు మాత్రమే రక్తములో కలిసి పనిచేస్తాను. అంటే ఆ వాయించేది మనకే అన్నమాట అవకాశం. ఇంకెవరికి ఇవ్వట్లే. ఆ దెబ్బలన్నీ మనకే. 60 ఘడియలు కలిగిన ఈ రోజులో 60 ఘడియలు కలిగిన ఈ రోజులో అతి కొద్ది శక్తులుగా కలిసిపోవు నా తత్వమును అందరూ ఎలా గ్రహించగలరు అని తెలుసుకోవాలి. అంటే ఆమె నా ఒక్క బిందువు గూడా మీరు తట్టుకోలేరన్నది. అంటే బిందువు కన్నా తక్కువ పరిమాణంలో మనకిస్తోందమ్మ. దాన్ని ఎలా మనం తెలుసుకోవాలి? ఫుల్ ఎనర్జీస్ కలిసిన శివాంశలదే మనకేం తెలీలేదు. ఇంకా అమ్మ ఒక్క కొంచెమే అంటే ఎలా తెలుసుకోవాలి? దానికి ఒక ఉపాయం చెప్తోందమ్మ. శ్రీచక్ర ధ్యాన సాధన పూర్తి చేసుకున్న తర్వాత లోతుగా ధ్యానించి ధైర్యలక్ష్మియే నమః అని భక్తితో కరిగి పలుకగా క్రమక్రమంగా క్రమక్రమంగా మీ శిరస్సులో ఉష్ణము పెరుగుటను అనుభూతి చెందగలరు. ఇంకను ఈ రోజంతా శరీరం వేడిగా ఉన్నట్లు గ్రహించగలరు. అంటే ఎన్ని సార్లని అమ్మ చెప్పలేదు. మనిష్టం. మామూలుగా అందరూ నన్ను 3 సార్లు తలుచుకోండి అని అందరూ అమ్మలు, లేదు మహర్షులు చెప్పున్నారు. నా ఆర్తితో పిలవండి నేనొస్తాను అన్నారు. నా శక్తులు తెలుస్తాయని అందరూ చెప్తున్నారు ఆల్మోస్ట్. సో, అమ్మని గూడా 3 సార్లు చెప్పొచ్చు. లేదు ఇష్టం ఉన్నవాళ్ళు 11 సార్లు గూడా అమ్మను ధ్యానం చేసుకోవచ్చు. పెద్దగా చెప్తూ ఓం ధైర్యలక్ష్మీయే నమః అని. అలా పిలిచినప్పుడు మన శరీరంలో వెంటనే ఉష్ణం పెరగడం మనం అనుభూతి చెందవచ్చు. ఇంకను రోజంతా శరీరం వేడిగా ఉన్నట్లు కూడా గ్రహించగలరు. శిరస్సు మరియు శరీరంలో వ్యాపించే వేడిని లోతుగా గ్రహించాలి. అంటే డీప్‌గా ధ్యానం చేసి మనం గమనించాలి. మామూలుగా అయితే తెలుస్తుంది. ఎందుకంటే హీట్ ఎనర్జీ కాబట్టి. కానీ తెలియకపోతే బాగా లోపల ధ్యాస పెట్టి చూస్తే తెలుస్తుంది. చల్లగా ఉండే ఆహారాన్ని స్వీకరించకండి. వేడిని పెంచే ఆహారాన్ని మాత్రమే ఈ రోజున తీసుకోనండి. అంటే శరీరం వేడి పడింది కదా అని మనం పొరపాటున చల్లటి ఆహారం తీసుకుంటామేమో అని అమ్మ వద్దు అని చెప్తోంది. సో, చలవ చేసే పదార్థాలను తినకుండా అంటే కొబ్బరి నీళ్ళ వంటివి ఇంకా ఉంటాయి ఎన్నో. అలాంటివి స్వీకరించొద్దు ఈ రోజు మట్టుకు. వేడిని పెంచే ఆహారాన్ని మాత్రమే ఈ రోజున తీసుకోనండి. మీ అంతరంగ జీవితంలో మరియు బాహ్య జీవితంలో మీ అహంకారాన్ని దెబ్బతీసే పలు విధములైన పనులను జరుగుట కూడా గ్రహించగలరు. అంటే ఈ రోజులో మన అహంకారాన్ని, మన ఈగోను క్రాష్ చేసేటువంటి ఎన్నో ఇన్సిడెంట్స్ జరగగలవు అంటోంది అమ్మ.
తెలియజేయబడుతున్న వానిని తెలుసుకోవాలి అంటే, అంటే అమ్మ ఇప్పుడు మనకు వివరిస్తోంది. ఇలా ఇలా జరుగుతుంది. వాటిని నిజంగా తెలుసుకోవాలి అంటే ఎలా తెలుసుకోగలం? అంటే సడెన్‌గా ఏదైనా ఇన్సిడెంట్ జరంగానే మనం ఏమనుకుంటాం, వాడెవరో మనల్ని ఏదో అనేసాడు. ఇలాంటి ఘటన జరిగింది అని అనేసుకునేస్తాం. అలా అనుకోకుండా తెలుసుకోవాలి. ఇది ఎందువల్ల జరుగుతోంది అంటే, ఒకటి అగస్త్య మహర్షి చెప్పారు. మీరు రోజు జరుగుతున్న వాటిని ఒక 48 రోజుల పాటు మీలోంచి మీరు విడిపడి మీ ఛాయలాగా ఒక ఆహ్, బింబంలాగా వెలిగొచ్చి వాచ్ చేయమన్నారు ద్రష్టాభావంతోటి. అలా చేస్తున్నా తెలుస్తుంది ఎట్టాగో మనకు. అది మనందరం చేస్తున్నాం కాబట్టి. అలా కాకుండా విడిగా తెలుసుకోవాలంటే మనం జాగ్రత్తగా ఉండి ఏం చేయాలి? మౌన స్థితి, లోతైన శాంతి. అంటే శాంతంగా కూర్చోవాలి. మౌనంగా ఉండాలి. అప్పుడు మన లోపల నుంచి మనం బయటపడి, ఈ బయట జరిగేది మనం కనుక్కోగలం. ఓహో! ఇందువల్ల జరుగుతోంది అని. అదర్‌వైజ్ మనం మర్చిపోతాం. రియాక్షన్ వచ్చేస్తుంది మనలో. అలా రాకుండా ఈరోజు మనల్ని మనం కాపాడుకొని, ఆ పొరలు ఏవైతే ఉన్నాయో అహంకారం పొడి పొడి అయ్యేలాగా అమ్మ చేసేదానికి మనం అలో చేయాలి. యాక్సెప్ట్ చేసుకోవాలి. భౌతిక జీవితంలో ఎదురయ్యే ప్రతి సంఘటన లోతుగా సాక్షిభూతులై నిలిచి చూడండి. కొన్ని గర్వభంగములు జరగగలవు. వాటిని గ్రహించి స్వీకరించండి. మీ దృష్టికోణము, తత్వము, గుణగణములు పూర్తిగా మార్చి అమర్చబడును. రీఅరేంజ్ చేస్తున్నారు మనల్ని. కాబట్టి చాలా జరగచ్చు. మనం బాధపడవచ్చు, ఏడవచ్చు, ఎన్నో జరగచ్చు. కానీ దాన్ని మనం కంట్రోల్‌గా ఉంటూ ఉద్విగ్నతని ఆపుకోవాలి అంటున్నారు అమ్మ. ఎందుకంటే శూన్యములలో మంచి శక్తులు పదిలపరచాలి అంటే చుట్టి ఉన్న కలుషితములు తీసివేయబడవలెను. నేను మీ గురించి మీకు ఉన్న అన్ని భ్రమలను తొలగించి సారీ తొలగించి వేసి ఆత్మ సాక్షాత్కారాన్ని ప్రసాదిస్తాను. అంటే మనకు చాలా భ్రమలుంటాయి. మనం చాలా గొప్పవాళ్ళమని, మనం అది ఇది అని. మిగతా వాళ్ళు చూడు ఎలా చేస్తున్నారో, మనమైతే ఇలా చెయ్యం గదా! ఇలా అనుకుంటూ ఉంటాం. మనందరికీ అలవాటది. అలా అనుకోని వాళ్ళే ఉండరు. ఆ భ్రమను తొలగిచ్చేస్తాను అంటోందమ్మ. నిర్మొహమాటంగా. ఆత్మ సాక్షాత్కారాన్ని ప్రసాదిస్తాను. అంటే మిమ్మల్ని మీరు తెలుసుకునే దాన్ని చేస్తాను. ఆత్మ సాక్షాత్కారం అంటే ఇక్కడ ఆత్మ వెలుగును చూసేస్తామని కాదు. మనల్ని మనం తెలుసుకునే దానికి అవకాశం ఇస్తాను అంటున్నదమ్మ. దానికి కావలసిన ధైర్య శక్తులు అనబడు ఆమ్లమును నేను కురిపిస్తాను. అంటే మళ్ళీ ధైర్యం కావాలి గదా! ఇవన్నీ ఎంతగా అయినా గూడా నువ్వు దొంగని దొంగ అంటే వాడు గూడా ఫీల్ అయిపోతాడు. సో, అలా మనోళ్ళంటే అది ఎదుర్కోవడానికి మనకు చాలా ధైర్యం కావాలి. శాంతంగా ఉండడానికి ధైర్యం కావాలి. మౌనంగా ఉండడానికి ధైర్యం కావాలి. కాబట్టి దానికి కావలసిన ఆమ్ల శక్తి అమ్మ ఇస్తానంటున్నది. మీ అహంకార తెరలు తొలగి మిమ్ములను మీరు తెలుసుకుంటారు. అన్నిటినీ ధైర్యంగా ఎదుర్కోవాలి. అహంకార తెరలను నిర్మూలించే ఇంధనములనే నేను అనుగ్రహిస్తాను అను సత్యాన్ని గ్రహించి స్వీకరించాలి. అంటే ధైర్యలక్ష్మి అమ్మ మనకు మన అహంకారాన్ని క్రాష్ చేసి, ఆ తెరలను తొలగించే దానికి కావలసిన ఆహారాన్ని అంటే ఇంధనాన్ని మనకు అమ్మిస్తుంది. అంటే ఈ అమ్మ డిపార్ట్‌మెంట్ అదే. అది తెలుసుకోమంటున్నారు. సత్యాన్ని గ్రహించి స్వీకరించవలెను. శ్రీ ధైర్యలక్ష్మి యొక్క పరిపూర్ణమైన ఆశీస్సులు.